దేశవ్యాప్తంగా లోక్సభ ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ దాటింది ఎన్డీఏ. 290కి పైగా స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేశ్వరి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేశ్వరి, ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ శ్రీల. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ ఎన్నికల ఫలితాలు అనేవి ఇంకా ఉత్కంఠతోనే కొనసాగుతున్నాయి. టోటల్ గా ఉన్న 543 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే 291 స్థానాలను ఎన్డీఏ కూటమి, అలాగే 234 స్థానాలను ఎన్డీ కూటమి, 18 స్థానాల్లో ఇతరులు కూడా లీడింగ్ లో ఉన్నారు. కొన్ని స్థానాలు మాత్రం ఇప్పటి వరకు అనౌన్స్ చేయడం జరిగింది గెలుపుకు సంబంధించి. అయితే పర్టికులర్ గా మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి 400 పైచిలకు సీట్లు సాధిస్తుందని ప్రధాని మోదీ చాలా ధీమాగా ఉన్నారు. కేవలం బీజేపీనే ఇండివిజువల్ గా 370 అబౌవ్ సీట్స్ అయితే సాధిస్తుందని చెప్పినప్పటికీ 291 ప్రస్తుతానికైతే ఆ సీట్స్ వరకు మాత్రమే పరిమితమైంది. అయితే ఉత్తరాదిలో కాస్త హవా తగ్గిందని చెప్పాలి. మరీ ముఖ్యంగా కీలక రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్లో ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. 80 పార్లమెంట్ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ వెనుకంజ వేసింది. అట్ ద సేమ్ టైం మహారాష్ట్ర విషయానికి వస్తే కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట బీజేపీ చాలా ఎక్కువగా ర్యాలీలు, సభలు నిర్వహించినప్పటికీ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని చెప్పాలి. అయితే దక్షిణాది విషయానికి వస్తే కనుక కేరళలో తప్ప మిగతా రాష్ట్రాల్లో నెమ్మదిగా బీజేపీ పుంజుకుంటూ వస్తోంది. ఆల్రెడీ కర్ణాటకలో కొంత మెరుగ్గా కనిపిస్తోంది. తమిళనాట అన్నామలై వచ్చిన తర్వాత కూడా కొంత బెటర్గా కనిపిస్తోంది. ఇక మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో అయితే మొదటి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అందుకే గతంలో అమిత్ షా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అఫ్ కోర్స్ ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఎక్కువ స్థానాలు గెలుపొందారు కనుక వీరు ఎన్డీఏ కూటమితో వెళ్తారు కనుక ఆ కాన్ఫిడెన్స్ అనేది గతంలో అమిత్ షా కానీ ప్రధాని మోదీ కానీ చూపించడం జరిగింది. అయితే పర్టికులర్ గా ఇక్కడ ఉత్తరాదిలో బీజేపీకి సంబంధించి కాస్త హవా తగ్గినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయితే పుంజుకుందని చెప్పాలి. ఆల్రెడీ దక్షిణాదిలో పాగా వేసింది. దక్షిణాదిలో కూడా కాస్త బెటర్గా ఉంది. ఇప్పటికైతే 234 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ చేరుకోవటం అనేది ఇక్కడ మనం గమనించాలి. కీలకంగా ప్రధాని మోదీయే నేరుగా దుష్ప్రచారం చేసినప్పటికీ, హేట్ స్పీచ్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు బయటకు వచ్చినప్పటికీ కూడా కొంత ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉందా? గతంలో ప్రాంతీయ పార్టీల కీలక నేతలపైన, అలాగే నయానో భయానో వారిపై పెట్టిన కేసుల ఇంపాక్ట్ అనేది కొంత ఉందా? లేకపోతే రాజ్యాంగాన్ని మార్చివేసేస్తారు అంటూ కాంగ్రెస్ పార్టీ జనంలోకి బలంగా తీసుకువెళ్లిన అంశం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాలి. దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందా అనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక 234 స్థానాలు అనేది కాంగ్రెస్ పార్టీ నిజంగా గతంతో పోల్చుకుంటే బలపడిందని చెప్పాలి. అయితే ఇక్కడ గుణపాఠం నేర్చుకోవాల్సిన అంశం కూడా బీజేపీకి ఉంది. చాలా కాన్ఫిడెంట్ గా ప్రధాని మోదీ గాని అమిత్ షా గాని వెళ్లారు. అయినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో సీట్లు అయితే రాలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు కానీ తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయన్న క్వశ్చన్ మార్క్ మాత్రం ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇక మోదీ పోటీ చేసిన వారణాసిలో 9 సార్లుగా బీజేపీ గెలుచుకుంటూ వస్తోంది. ఇప్పుడు కూడా ప్రధాని మోదీ 1,50,000 ఓట్ల మెజార్టీతో అక్కడ గెలుపొందారు. అటు అమిత్ షా ఇలా కీలక నేతలంతా కూడా బీజేపీ నుంచి గెలుపొందారు. స్మృతి ఇరానీ లాంటి కొంతమంది అతిగా వ్యాఖ్యలు చేయటం వల్ల ఓడిపోయిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. అయితే మరీ ముఖ్యంగా ఒడిశా కానీ, బీహార్ కానీ, మహారాష్ట్ర, ఇటు కేరళ, తమిళనాడు ఇలాంటి ప్రాంతీయ పార్టీలు, ఏపీ, తెలంగాణ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట బీజేపీ పాగా వేయాలని ప్రయత్నించింది. ఈ రాష్ట్రాల్లో కనుక సీట్లు సాధిస్తే కనుక బీజేపీ గతంలో ఉత్తరాదిలో బలంగా ఉంది కనుక అవి ఇవి కలిపి 400 అబౌవ్ సీట్స్ వస్తాయని చెప్పి ఆశించినప్పటికీ కూడా అంచనాలు తప్పాయని చెప్పాలి. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట కాస్త మెరుగ్గా స్థానాలు సాధించినప్పటికీ కూడా ఉత్తరాదిలో అయితే కాస్త వెనుకంజ వేసిన సిచ్యువేషన్ అయితే పర్టికులర్గా కనిపిస్తోంది. ఇది ఓవరాల్గా నేషన్ వైడ్ మనం చూసుకుంటే కనుక ఉన్న సిచ్యువేషన్ ఇది. సో టోటల్గా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు అయితే జరుగుతుంది కానీ తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయని మాత్రం వేచి చూడాల్సిందే. పర్టికులర్గా ఇక